అమరావతికి వరద ముప్పు తప్పించడం కోసం 6 రిజర్వాయర్లు కట్టాలని సిఆర్డీఏలో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. అక్కడ నిర్ణయం చేశారు, మంచిదే. కానీ దీనిలో ఒక సంకేతం కూడా ఉంది. ఇప్పుడు నీటి సమస్య పెద్దగా లేదు, ముప్పు లేదు, ఎంత వర్షాలు కురిసినా ఏం అవ్వదు, ఇవన్నీ కదా మనం చెప్పుకుంటూ వచ్చింది. కానీ వరద ముప్పు ఉందని దాన్ని పక్కన పెట్టాలని నేనేం చెప్పట్లేదు. కానీ అదేం సమస్య కాదన్నది కూడా కరెక్ట్ కాదు. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మీరు నీటి నుంచి ముప్పు లేకుండా మీరు చూసుకోవాలని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దాదాపు కొన్ని 100 కోట్లతో ఒక 6 రిజర్వాయర్లు కట్టాలి అని ఒక నిర్ణయం నిన్న స్పష్టంగా చేశారు. దీంతో పాటు చాలా రోజులుగా లింగరింగ్ ప్రాబ్లమ్స్గా అలా ముగియని సమస్యల మీద కూడా చంద్రబాబు నాయుడు సమస్యలో కొన్ని డైరెక్షన్స్ తీసుకున్నారు. జరీబు భూములు, నాన్ జరీబు భూములు, జరీబు భూములకు పరిహారము ఎక్కువగా వస్తుంది, ప్లాట్ కూడా ఎక్కువగా వస్తుంది, మీకు తెలుసు కదా. సో జరీబు భూములు, జరీబు భూములు ఇస్తే మీరు నాన్ జరీబు అని మాకు అన్యాయం చేస్తున్నారని ఒక సెక్షన్ ఆఫ్ రైతుల్లో చాలా అసంతృప్తి ఉంది. సో నిన్న చంద్రబాబు నాయుడు అది కూడా కేవలం మీరు అలా క్లెయిమ్ చేస్తున్న దాంట్లో 18 ఎకరాల మట్టుకే జరీబు, అంటే 18 ఎకరాలు జరీబు తప్పు జరిగిందని ప్రభుత్వం ఒప్పుకుంటుంది. కానీ మిగిలింది కాదు, మా లెక్కల్లో మిగిలింది కాదు. కానీ మీరు పదే జరీబు అంటున్నారు కాబట్టి దీనికోసం ఒక కమిటీ వేద్దాం.